ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. మనందరం పొద్దున్న లేస్తే సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ రోజు పొద్దున్న లేస్తే బూతులు వినాలి. పడుకునే ముందర కూడా బూతులని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి. మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేము విభేదిస్తాం, కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా, 117 జియో మేము రద్దు చేస్తాం, విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కానీ, భవనాలు కానీ, ప్రహరీ గోడలు కానీ, డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు, బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదు ఎంత నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్, సాండీర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి, నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం.